తిరుపతి తొక్కిసలాట ఘటనపై లోపం ఎవరిది? అంతమంది పోలీసులు, సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ప్రభుత్వ పరంగా లోపాలున్నాయా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో నిర్లక్ష్యంతో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఇక ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టులు, పనులపైన రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. శనివారం రాత్రి విజయవాడ చేరుకున్న ఆయన చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రాజెక్టుల పనులను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి హోటల్లో బస చేసిన అమిత్ షా ఆదివారం ఉదయం బీజేపీ ఏపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో సహా 20 మంది ఆయనను కలిశారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతంపైన అమిత్ షా ప్రధానంగా చర్చించారు. ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే తనకున్న రిపోర్టుల ప్రకారం కొంతమంది నేతలను సున్నితంగా మందలించారని సమాచారం. పార్టీలో సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని అమిత్ షా తేల్చి చెప్పారు. పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలని, ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తే బాగుండదని స్పష్టం చేశారు. ఏపీకి ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, పథకాల ప్రచారంపై దృష్టి పెట్టాలని, జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఏపీలో వైసీపీ వీక్ గా ఉందని, ఆ గ్యాప్ ని బీజేపీ భర్తీ చేసే విధంగా ప్రజల ఆదరణ పొందేలా అందరూ కలిసి ప్రణాళికబద్దంగా పనిచేయాలని తేల్చి చెప్పారు. అలాగే హైందవ శంఖారావం సభ విజయవంతం కావడంపై వీహెచ్పీ పార్టీ నేతలను ఈ సందర్భంగా అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. అయితే సమావేశం చివరిలో ఆదినారాయణ రెడ్డి అమిత్ షాను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసులు విచారణ సాగకుండా నిలిచిపోయిన వైనాన్ని అందులో ప్రస్తావించి విచారణ వేగవంతం చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల సంఘటన జరగడం జరిగింది, జనరల్గా డిస్కషన్ జరిగింది, ఎంక్వైరీ అని కాదు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని మన పురంధేశ్వరి గారు కానీ, మధుకర్ కానీ, ప్లస్ గంగరాజు గారి కానీ వివరంగా చెప్పడం జరిగింది. ఇది ఆవేశంగా జరిగింది తప్ప కొందరు ఆఫీసర్లు గట్టిగా లేకపోవడం అనేది వాస్తవం. ఆ విషయం జరిగింది. నా సెక్యూరిటీ పరంగా జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జగన్ పైన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కూటమి పార్టీల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ సొంతంగా బీజేపీ ప్రజాదరణ పొందేలా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనని అమిత్ షా స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, భవిష్యత్తులో ఆదరణ కోల్పోతున్న వైసీపీ స్థానంలో బీజేపీ ఎదిగేలా, ప్రజాదరణ పొందేలా అడుగులు వేయాలని సూచించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై అమిత్ షా నుంచి సంకేతాలు వస్తాయని భావించినా ఆ అంశంపై కనీస ప్రస్తావన కూడా జరగలేదని బీజేపీ నేతలు తెలిపారు.